వాళ్ళ ఫాదరు ఎంజీఆర్ కాల్చారు కదా, అప్పట్లో పెద్ద సెన్సేషన్ తమిళనాడులో. ఎంజీఆర్ గారు హాస్పిటల్లో. అప్పుడు వీళ్ళు భయపడి శ్రీలంకకి వెళ్ళిపోయారు. ఓ రాధిక వాళ్ళ మదరు, రాధికని తర్వాత వాళ్ళ సిస్టర్ నీరోషా అని మరొక సిస్టర్ ఉంది, అమ్మాయి కూడా హీరోయిన్గా చేసింది. తీసుకెళ్ళి శ్రీలంకలో ఉన్నారు కొన్నాళ్ళు. అసలు ఎంజీఆర్ని కాల్చటం అంటే అసలు మామూలు విషయమా? అప్పట్లో ఇప్పటికే అంటుంటారు, ఇండియాలో ఎంజీఆర్కి ఉన్నంత ఫ్యాన్ మెయిల్, ఆయన మీద ఉన్నటువంటి అంత ఆరాధన ఏ హీరోకి లేదనేవాళ్ళు. ఆయన హాస్పిటలైజ్ అయినా తెలుసుకుని కొంతమంది చనిపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అంత ఇది. ఓకే. తర్వాత ఆయన్ని హాస్పిటల్లో చేర్పిస్తే ఈ బుల్లెట్లు అవన్నీ తీయాలి కదండి, కొన్ని తీశారు. అప్పటికి ఒకటి ఇక్కడ ఏదో ఉండిపోయిందే అన్నారు. సో ఆ తర్వాత దానికి ఆయనకి వాయిస్ కూడా మార్పు వచ్చింది. ఓకే. సో ఆపరేట్ చేసేటప్పుడు ఆయన ఎప్పుడు క్యాప్ పెడతాడు, వైట్ క్యాప్ పెడతాడు, వైట్ క్యాప్ కళ్ళజోడు పెడతాడు. అవును. సో ఆపరేట్ చేసేటప్పుడు ఈ క్యాప్ తీసి పక్కన పెడతారు కదా. అక్కడ మా ఫ్రెండ్ ఒక ఆవిడ అక్కడ డాక్టర్, ఆవిడ చూసి వాళ్ళందరూ అనుకున్నట్టు ఎంజీఆర్ ఈజ్ బాల్డ్ అని ఆశ్చర్యపోయారంట. అంటే ఎంజీఆర్ పట్టబుర కనిపించకుండా అట్ట మెయింటైన్ చేశాడు. అయినా ఆ గ్లామరు, ఆయన మీద ఉండేటటువంటి అభిమానం, ఆరాధన అని చెప్పుకోవచ్చు. ఓకే. సో అటువంటి వ్యక్తిని వాళ్ళ ఫాదర్ కాల్చాడు అని అంటే ఇక వీళ్ళని ఉండనిస్తారా? మెడ్రాస్లో లంకకి వెళ్ళి కొన్నాళ్ళు శ్రీలంకలో ఉండి అక్కడి నుంచి ఆవిడ రాధిక లండన్ వెళ్ళింది చదువుకోవటానికి. ఓకే. సో లండన్ ఇంగ్లీష్ నావెల్స్ చాలా బాగా చదివేది. ఇవన్నీ కూడా మామూలుగా ఆర్టిస్ట్ అవ్వకముందు జరిగింది. ఇవన్నీ ఆర్టిస్ట్ కాకముందు జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఈవిడ ఆర్టిస్ట్ అవ్వటానికి ఆ నాలెడ్జ్ కానీ, ఆ బుక్ నాలెడ్జ్ కానీ, తర్వాత ఆ స్పీచ్ కానీ, ఎదుటి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ హెల్ప్ అయ్యాయి ఆవిడకి. సో న్యాయం కావాలి అయిపోయింది, అది సూపర్ హిట్ అయ్యింది. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగానే ఇచ్చింది. సో అది సూపర్ హిట్ అవ్వటంతో మళ్ళీ ఇమీడియట్గా కిరాయి రౌడీలు స్టార్ట్ చేశారు క్రాంతి కుమార్ గారు. అంటే కోదండరామరెడ్డి గారు రెండవ సినిమా అన్నమాట. ఓకే. క్రాంతి కుమార్ గారి దగ్గర. అందులో మళ్ళా చిరంజీవి, రాధిక, ఒక క్యారెక్టర్ ఏమో మోహన్ బాబు గారు. సో ఇది కిరాయి రౌడీలు. అందులో సెకండ్ పిక్చర్ వీళ్ళకి. సరే కిరాయి రౌడీలు షూటింగ్కి వచ్చేటప్పటికి ఆవిడేదో కిళ్ళి ఏదో నవ్వులుతూ ఉంది. కిళ్ళి నవ్వుతుంటే మీ డైలాగులు చూసుకోండి అని దగ్గరికి వెళ్ళాను నేను. ఆవిడేమని తెలుసండి, మాట్లాడకుండా నోట్లో కిళ్ళి నవ్వుతుంది కదా, సైగ్ చేసింది అంది. అంటే నువ్వు నా చెవిలో చెప్పు, నేను డెలివరీ చేస్తానని. సో అంత గ్రాస్ప్ చేసింది ఒక్క సినిమాకి తెలుగు లాంగ్వేజ్. ఓకే. సో అంత బాగా గ్రాస్ప్ చేయటం, తర్వాత ఆ డైలాగ్ మీనింగ్ కూడా బాగా అర్థం చేసుకోవటం, దానికి తగ్గ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం. ఆ ఎక్స్ప్రెషన్ కూడానండి చాలా క్యాలిక్యులేటెడ్గా, సావిత్రి గారు ఎక్స్ప్రెషన్ ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుందో అలాగే ఆ ఎక్స్ప్రెషన్ అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. ఓకే. చాలా జోవియల్గా ఉంటుంది. అలాగని ఎవరన్నా కొంచెం అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది.